ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. రైట్, కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు మనకు జూమ్లో లైవ్లో జాయిన్ అవుతారు. రైట్, ఇక మా హామీలన్నీ అమలు కాకపోవడం నిజమే, ఇందుకు కారణం బీఆర్ఎస్ఏ. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి కామెంట్. సో ఇవాళ మేము 6 గ్యారంటీలు ఇచ్చాము. 6 గ్యారంటీల అమలు విషయంలో అమలు కాకపోవడానికి, అమలు చేయకపోవడానికి మా దగ్గర బడ్జెట్ లేదు. 1,25,000 కోట్లు నా దగ్గర ఉంటే అద్భుతాలు సృష్టించేవాడిని. కాబట్టి ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి నేను ఇప్పుడు అమలు చేయలేకపోతున్నా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే కేవలం ఇది ముమ్మాటికి తప్పించుకునేటువంటి ధోరణి మాత్రమే. ఎందుకంటే గతంలో హామీలు ఇచ్చేటప్పుడు ఇటువంటి అన్నీ చూసుకోలేదా, ఆర్థిక నిపుణులతో చర్చించామని చెప్పారు. బట్ ఎందుకు ఇవాళ తప్పించుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. రైట్, దత్తాత్రేయ గారు, ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నెపం నెట్టేసే ప్రయత్నం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో ఎట్లా స్పష్టమైంది? ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో తెలంగాణ ప్రజలను తప్పుదోవలకు పట్టించేటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సమయంలో చాలామంది రాజకీయ విశ్లేషకులు, ఆర్థికవేత్తలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే హామీలు అమలు చేయాలంటే దాదాపుగా దశాబ్ద కాలం పడుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అవగాహన లేకుండా రాష్ట్ర బడ్జెట్ పైన, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులపైన అవగాహన లేకుండా ఎట్లా పడితే అట్లా హామీలు ఇస్తూ వెళ్ళారు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి హామీలు చేయడంలో అవగాహన లేక, ఆర్థిక అంశాలను మేనేజ్మెంట్ చేసేటువంటి స్కిల్స్ లేక ఇవాళ గత ప్రభుత్వం చేయడం వల్లనే మేము ఇవాళ అమలు చేయలేకపోతున్నామని బీఆర్ఎస్ పార్టీ పైన నింద మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. 2 లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ 9వ తారీఖు నాడే చేస్తా అని చెప్పిండు. అంటే 2 రోజుల సమయంలోనే చేస్తా అన్నాడు. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నటువంటి వ్యక్తికి ఎంత అవగాహన ఉండాలా? ఈ 2 లక్షల రుణమాఫీ చేయాలంటే ఏ బ్యాంకుల్లో, ఎన్ని బ్యాంకుల్లో ఏ విధమైనటువంటి లోన్లు తీసుకున్నారో, ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలేంటి, వేటి మీద అవగాహన లేకుండా ఏదో ఒంటెద్దు పోకడలు పోతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేస్తూ అబద్ధపు హామీలు ఇచ్చేసి వాళ్ళ తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేశారు, మోసం చేశారు. అంటే నువ్వు చేసిన తప్పులు, నువ్వు మోసం అంటే తెలంగాణ ప్రజలు నువ్వు చేసిన వాళ్ళకి తెలుసా, హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలుసా నిజంగా అమలు చేయడం సాధ్యం కాదు. బట్ అయితే ముందైతే హామీలు ఇచ్చేద్దాం, ప్రజల్ని ఇంప్రెస్ చేసుకుందాం అనేది వాళ్ళకి ఒక నాలెడ్జ్ తోటే వెళ్ళారా కావాలని? అంటే రాజేష్ గారు, ఒకటి ఏంటంటే 100% రేవంత్ రెడ్డి గారికి ఈసారి అధికారంలోకి వస్తారనేటువంటి ఆశతో హామీలు ఇవ్వలేదు. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నామంటే ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రతి హామీ ప్రజలు అడగకుండానే వాళ్ళ ఇంటికి చేరినాయి. ఏదో ఒక ఇంటికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సహాయం వెళ్ళింది. ఆడపిల్ల పెళ్ళైతే 1,00,000 రూపాయలు వెళ్ళినాయి. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుడితే 13,000 వెళ్ళినాయి. పిల్లగాడ పుడితే 12,000 వెళ్ళినాయి. దాంతోపాటు గురుకులాలలో చదువుతున్న విద్యార్థుల మీద 1,20,000 ఖర్చు పెట్టినాం. ఇవాళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మేము హామీలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వీటన్నింటికి బీఆర్ఎస్ పార్టీయే కారణం అంటున్నారు. కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటున్నామంటే మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, ఆర్థిక నిపుణులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది చెప్పారు అవి అమలు కాని హామీలు అటుకెక్కుతాయి, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే గోసపడతారు మీరు అని చెప్పారు. అదే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతులు ఎందుకు ఇవాళ రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు? 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతుల్ని 2 ముక్కలు చేసినాం. సన్నాలకి మొత్తానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి మిగతా వాళ్ళకి బోనస్ ఇవ్వకపోవడంలో అక్కడ రైతులు పాపం దొడ్లు వరేసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక రంగంగా నిరుద్యోగులకు 2 లక్షల సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, వాళ్ళని మోసం చేసిండ్రు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని మేము ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్పుకొని గప్పాలు కొట్టుకుంటా ఉన్నాం. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. నిండు అసెంబ్లీలో సైతం కానీ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మేము రుణమాఫీ చేసేసాం అనేది ముఖ్యమంత్రి నిన్న కూడా ప్రకటన చేశారు. బట్ ఒక పక్క రుణమాఫీ కానే కాలేదు, మా సంగతి ఏంటనేది రైతులు రోడ్డెక్కి రాస్తారోకోలు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియదా? రైతులు ఇట్లా అడుగుతున్నట్టుగా, ఇట్లా రోడ్డపైకి వచ్చినట్టుగా. రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు కష్టాలు ప్రారంభమైనాయి. మొట్టమొదటిసారిగా రైతులకు డిసెంబర్ నెలలో అధికారంలోకి రాగానే కళ్ళాలలో ఉన్నటువంటి పంట వర్షార్పితం అయిపోయి నేలపాలైపోయి నదిల పాలైపోయింది. అక్కడ రైతులు ఇబ్బంది పడ్డారు. రెండోది, రుణమాఫీ విషయంలో పాపం రైతులు తిరగని ఆఫీసులు లేవు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు 2 క్రమతాలుగా విడిపోతే అన్నకు 2 ఎకరాలు తమ్ముడికి 2 ఎకరాలు వస్తే అన్నకు వచ్చింది, అన్న పేరు మీద ఉన్నది కాబట్టి తమ్ముడికి రాలేదు. తమ్ముడికి ఎందుకు ఇవ్వలేరు? ఆయన భార్య ఆధార్ కార్డు తీసుకురా అంటాడు. పెళ్లి లేని తమ్ముడు భార్యని ఎక్కడికి తీసుకొచ్చి ఆధార్ కార్డు ప్రొవైడ్ చేస్తాడు. అంటే ఇట్లా సంబంధం లేని లింకులు పెట్టేసి రైతులను ఇబ్బంది పెట్టి ఇవ్వాలండి. 600 పైచిలకు రైతులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అబాసు పాలై చనిపోతే, ఇవాళ రుణమాఫీ రాలేదని చెప్పి ఇబ్బంది చెంది వీడియోలు తీసి చనిపోతే వాళ్ళకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 లక్షల రుణ బీమా ఏదైతే ఉందో రైతు బీమా, ఆ రైతు బీమా ఇవాళ ఎగ్గొట్టేసిండ్రు, ఇవ్వట్లేదు. ఇవాళ మీరు నిజంగా చెప్తా ఉన్నా
గతంలో ఏదైతే సో అన్నిటికీ అదే చెప్తున్నారు ఇక నా దగ్గర బడ్జెట్ లేదు, నేను ఇయ్యను అనేది చాలా ఇప్పుడు క్లియర్ గా చెప్పినట్టే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద అప్పులు అని చెప్పి నిందలు మోపాడు కదా. మరి ఈయన చేస్తున్నటువంటిది ఏంది? ఇవాళ కేవలం సంవత్సర కాలంలోనే 1,27,000 కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజలకు తలకమించిన భారం చేసి, దీన్ని బట్టి మనం 5 సంవత్సరాలు ఒకవేళ రేవంత్ రెడ్డి ఉంటే దాదాపుగా తెలంగాణ రైతుల మీద కానీ ప్రజల మీద కానీ 5,77,000 కోట్ల అప్పు తలభారంగా మారే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు దాదాపుగా 9.5 సంవత్సరాల్లో చేసినప్పు 4,53 కోట్లే. అయితే దానికి సరిపోయేటువంటి ఉత్పత్తి మనం చూసాం, ఇక్కడ ప్రమాణాలు చూసాం, మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసాం, కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది మొత్తం 9-10 కలిపేది. మరి ఇంకోటి 33 జిల్లాలలో అద్భుతమైన కలెక్టరేట్లు కట్టాం రాజేష్ గారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటిది కదా. మెడికల్ కాలేజీలు కట్టాం, మన మార్కెట్ యార్డులు కట్టాం. 127 మున్సిపాలిటీల్లో మున్సిపల్ భవనాలు అద్భుతమైనటువంటి జిల్లాలలో ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కానీ మున్సిపాలిటీలు కట్టాం. ఇప్పుడు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా కేసీఆర్ పాలనకు ముందు, కేసీఆర్ పాలన తర్వాత నువ్వు జిల్లాలోకి వెళ్తే రోడ్డు డివైడింగ్స్ కానీ, చౌరస్తాలు కానీ, ఆహ్లాదకరమైనటువంటి పార్కులు కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే మధ్యాహ్నం మనము పొద్దున్నే పిల్లలకు పోతుంటే పాపం బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుందని చెప్పి బ్రేక్ఫాస్ట్ పెట్టినాం, ఆ బ్రేక్ఫాస్ట్ బంద్ చేశారు. విద్య, వైద్యం ప్రతిదీ నిర్లక్ష్యమే. ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది? ఒకవేళ స్టూడెంట్గా విద్యార్థి డిగ్రీలో పాస్ అయితే 50,000 ఇస్తా, పీజీ చదివితే 1,00,000 ఇస్తా, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తా, ఆడపిల్లలు అయితే స్కూటర్లు ఇస్తా. ఇవన్నీ అటుకెక్కినాయి, ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఉద్యమకారులు అయితే 250 గజాల స్థలం ఇస్తా. ఎన్ని హామీలు ఇచ్చి ఎంతమందిని బోల్టా కొట్టించను. బీసీ కులాలను అయితే అర్పణంగా వాడుకున్నాడు. బీసీ కులాలకు ఏం చెప్పిండు? నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీల రిజర్వేషన్లు తెలుస్తా, మీకు 23% ఎందుకు రిజర్వేషన్, నేను 42% ఇస్తా, 42% రిజర్వేషన్లు ఇస్తే 23,000 పైచీలకు మీరే ఎంపీటీసీలు, జడ్పీటీసీ, సర్పంచులు అవుతారు, మీకు నేను అద్భుతంగా చేస్తాను. మరి ఎటుపోయింది నీ కామారెడ్డి హామీ? నీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఎటుపోయింది? ఎంబీసీ కులాలకు ఏమన్నాడు? వచ్చినటువంటి మొదటి క్యాబినెట్లోనే ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖను కేటాయిస్తా, ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్లు కేటాయిస్తా. ఎటుపోయింది? మొదటి బడ్జెట్లోనే 8,000 కోట్లు తూతూ మంత్రంగా మొత్తం బీసీ కులాలకు ఇచ్చి నువ్వు సైడ్కి అయిపోయినావు. అంటే దీని బట్టార్థం ఏదైతుంది ఏంటంటే మాటలేమో. ఇప్పుడు ప్రజలు కన్విన్స్ అయ్యే అవకాశం కనబడుతుందా? ఎందుకంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి నా దగ్గర బడ్జెట్ లేదు, అందుకే నేను ప్రజలకు మీకు ఇచ్చినటువంటి హామీలు నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను అనేది చెప్తుంటే ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉండే అవకాశం? ఇప్పుడు ఏదైనా ఒక ఊరికి వెళ్దాం రాజేష్ గారు, ఏదైనా ఒక ఊరుకు ఏదైనా ఒక స్కీమే తీసుకుందాం, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఒక స్కీమ్. సో నేను అదే సవాల్ చేశారు కేటీఆర్ గారు. రుణమాఫీ విషయంలో ఏ ఊరికైనా వెళ్దాం, సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి నుంచి రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్దాం, 100కు 100% ఆ గ్రామంలో రుణమాఫీ జరిగితే ఏకంగా నేను రాజీనామాకు సిద్ధం, రాజకీయ సన్యాసానికి సిద్ధం. దాంతోపాటుగా 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నట్టుగా నిరూపిస్తే మా బీఆర్ఎస్ మొత్తం శాసనసభ పక్షం మొత్తం రాజీనామా చేస్తామంటే ఒక స్ట్రైట్గా సవాల్ చేశారు అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్. అది దమ్మున్న సవాలే కదా, దాంట్లో వాస్తవం ఉంది కదా, దాంట్లో నిజాయితీ ఉంది కదా. ఇవాళ ఏ ఒక్క ఊరుకు సొంతంగా రేవంత్ రెడ్డి ఊరికైనా సరే, క్యాబినెట్ మినిస్టర్లో ఏ ఒక్క మినిస్టర్ ఇంటికైనా సరే వెళ్దాం. కేటీఆర్ గారు అడిగినటువంటి సవాలు వాస్తవమైంది, జెన్యూన్ అయింది. రైతులని ఏ ఒక్క రైతు నిలదీసి అడిగినా కూడా రైతులందరినీ 2 ముక్కలు చేసినావు. తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల పైసలకు రైతులు ఉంటే కేవలం ఎంతమందికి ఇచ్చిండు? 25,000 మంది రైతులకు ఇచ్చి 25%, 30% రుణమాఫీ కూడా కాలేదు. మొత్తం 2 లక్షల పైచిలుకున్న వాళ్ళు కాదు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ చేసేసామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నాడు. నేనేమంటున్నాను అంటే అవగాహన లేని ప్రమాణాల వల్ల, మాటల వల్ల వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులు ఎంత గోసపోయిందంటే నిజంగా చెప్తున్నారు గారు, అత్యంత పెద్ద సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో రైతులే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులను ఏనాడు కూడా మోసం చేయలేదు, డోకా చేయలేదు, కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. వాళ్ళు అడగక ముందు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చి రైతులని అంటే ఆపద్బాంధవుడైండు. రైతులకు 6 కాలంలో పాపం పంట వేసుకునే సమయంలో ఆ సమయానికి చేతులకు డబ్బులు వచ్చేసరికి విత్తనాలు కొనుక్కోవడము, పెస్టిసైడ్ కొనుక్కోవడం వల్ల రైతులు చాలా సంతోషంగా ఉండే కేసీఆర్ సమయంలో. ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడమే రైతు బంధుని బంద్ చేసి ఇష్టం. ఇవాళ రుణమాఫీ విషయంలో 2 ముక్కలు చేసినాం రైతులను. కేవలం 25 లక్షల 18,000 కోట్లే కదా వాళ్ళు ఇచ్చింది. ఇవ్వాల్సింది 40,000 కోట్లు అని చెప్పి ప్రకటించిండు, 31 కోట్ల కానీ దిగజారిండు. సో లాస్ట్ మన 2,000 చిల్లర కలిపితే 20,000 చిల్లర కోట్లు మాత్రమే అయింది. అంతే 20,000 కోట్లు తప్ప. మొన్న 3,50,000 మందికి ఇచ్చినాడు, అందులో కూడా మళ్ళీ కొర్రీలు పెట్టిరు. ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా మా బ్యాంకులో మేము ఇంకా మాకు డిక్లరేషన్స్ రాలేదు, పేపర్లు రాలేదు, ప్రభుత్వం నుంచి మాకు ఇంకా ఆదేశాలు రాలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, ఓకే. నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు, 6 గ్యారంటీల అమలు కోసం మా దగ్గర బడ్జెట్ లేదు,
బడ్జెట్ ఉంటే ఒక 1,25,000 కోట్లు ఉంటే అద్భుతాలు సృష్టించే వాడిని, కానీ బడ్జెట్ లేకపోవడం వల్ల ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామని దాదాపుగా చేతులెత్తేసరికి 6 గ్యారెంటీల గురించి ప్రజలు మర్చిపోవాల్సిందే అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రజలు ఎవరు మర్చిపోరు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. మాకు 6 గ్యారెంటీల అమలు చేయాల్సిందే, సరే 100 రోజులు అయిపోయింది, ఇప్పటికైనా చేయాల్సిందే అనేటువంటి ఆగ్రహం ప్రజల నుంచి వస్తుంది, ఆ డిమాండ్ వస్తుంది. అయితే ఆడలేక మధ్యలో ఓడు అన్న చందంగా ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుందన్నటువంటి విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. 6 గ్యారెంటీలు మేము అమలు చేయడానికి మా దగ్గర బడ్జెట్ లేదు అనేది చాలా క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇక 6 గ్యారెంటీల గురించి ప్రజలు మర్చిపోవాల్సిందే అనేది ప్రిపేర్ చేసే ప్రయత్నం అనేది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ అదే ఎన్నికలకు ముందు మేము ఆర్థిక నిపుణులతో చర్చించాం, అనేక మంది ప్రశ్నలు అడిగారు. నిజంగా సాధ్యం, ఎట్లా సాధ్యం అనేది అంటే మేము అనేక ఆర్థిక నిపుణులతో చర్చించాం, మాకు దానిపైన పూర్తి క్లారిటీ ఉంది, ఖచ్చితంగా మిగిలిన హామీలు అనేది 5 ఇయర్స్లో చేస్తాం, బట్ 100 డేస్లో ఖచ్చితంగా 6 గ్యారెంటీలు చేస్తాం అనేది గ్యారంటీ కార్డులు, సంతకాలతో కూడిన కార్డులతో చెప్పారు. ఇప్పుడేమో ఇక బడ్జెట్ లేదని ఒకసారి నిన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. 10 ఏళ్ళ పొచ్చడు తప్పులు పుట్టెడు అప్పులు, వాళ్ళు చేసిన తప్పులను సర్దిద్దడానికి, వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి, అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలంటే మళ్ళీ బ్యాంకులో పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు మేము పేద రైతులకు ఈ రోజు రైతు భరోసానో, లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకో, ఇంకొకరికో, లేకపోతే మహిళలకు ఇస్తున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం? హాస్టల్ల బిల్లులు ఎందుకు? సో అంటే వాళ్ళు కోరుకుంటున్నారు, అంటే వాళ్ళు నిజంగా అప్పుడు చెప్పారు, నాయకులుగా అప్పుడు చెప్పారు 6 గ్యారెంటీలు, దాంట్లో రైతు భరోసా కౌలు రైతుకి ఇస్తాం, తర్వాత రైతుకి ఇస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. తులం బంగారము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లో ఇవ్వలేకపోతున్నాం. ఇదే 1,27,000 కోట్లు నా దగ్గర ఉంటే ఈ 1,27,000 కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేటోని అధ్యక్ష. నేను ఏ విధంగా కార్యాన్ని సాధించాలా, ఒక కార్యసాధకుని లక్షణం ఎట్లా ఉండాలా అని చాలా గొప్పగా చెప్పినారు. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు ஒரு విఘ్నాయత్తులై మధ్యములు, ధీరులు విఘ్న నిహన్యమానులగుతున్ నృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నను. నీచ మానవులు సత్కార్యానికి నడుము కట్టరు, కొంతమంది నడుము కట్టినా మధ్యలో వదిలేస్తారు వాళ్ళు మధ్యములు. కానీ ధీరులు విజ్ఞానను నిహన్యమానం చేస్తూ తమ దీక్ష వైపు, తమ గమ్యం వైపు దృత్యున్నతితో ఇంకింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు, వారే విజయం సాధిస్తారని చెప్పిన. సో అదంటే అది భర్తృహరి సుభాషితం చెప్తున్నారు. ఎప్పుడైనా పదే పదే చెప్తారు, అంటే ఒక పనిని ప్రారంభించినప్పుడు దాన్ని విజయవంతంగా ముందుకు సాగాలి, చాలామంది మధ్యలో వదిలేస్తారంటూ చెప్పినటువంటి మాట ఇప్పుడు మనం చూస్తున్నాం. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట. రైట్, ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు. రవికుమార్ గౌడ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఎస్, నిన్న 6 గ్యారెంటీలుగా అమలు సాధ్యం కాదు, నా దగ్గర బడ్జెట్ లేదు, ఒక 1,27,000 కోట్లు ఉంటే అద్భుతాలు సృష్టించే వాడిని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట. ఇప్పుడు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు నిన్న నిజాన్ని ఒప్పుకున్నాడు. గడిచిన సంవత్సర కాలంలో వాళ్ళు చేస్తున్న పని అదే. అంటే ఆయన ఎన్నికలకు ముందు కూడా ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు, ప్రజలు మమ్మల్ని మోసం చేయాలని కోరుకుంటారు, అందుకే మేము అది చేస్తాము అని చెప్పిండు. ఇది ఆచరణలో 1 సంవత్సర కాలంలో చూపించిండు. ఎన్నికల సమయంలో వాళ్ళు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండ్రు అడ్డగోలిగా. ఇది సాధ్యమవుతుందా కాదా అన్నది వెనక ముందు ఆలోచించకుండా. అప్పుడు ఇదే డిప్యూటీ సీఎం, ఇవాటి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు ఎన్నికల సమయంలో ఒక టీవీ ఛానల్లో ఒక జర్నలిస్ట్ చాలా స్పష్టంగా అడిగిండు, మరి మీరు ఒక వైపులో అప్పులు ఉన్నాయి అంటున్నారు కదా, మరి ఒక వైపులో మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు, అలివిగానే హామీలు ఇచ్చిండ్రు, మరి రేపు నిజంగా ఎట్లా సాధ్యమవుతుంది, ఇది ప్రజలు మోసం మరి చేస్తారా చేయరా అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అసలు సంపద సృష్టించడంలో కాంగ్రెస్ కు గొప్ప నైపుణ్యం ఉన్నది, దాంట్లో ఈ 70 సంవత్సరాల అనుభవం ఉన్నది, సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము, మాకు ఇది పెద్ద సమస్య కాదు అని చెప్పి మాట్లాడిండు. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ అప్పులు ఉన్నాయట, అప్పులు ఉన్నందుకు ఇవాళ డబ్బులు లేనందుకు ఇవాళ చేయగలుగుతాం. అంటే ప్రజల్ని మోసం చేయడం తప్ప వీళ్ళకు వచ్చిన పని ఏం లేదు.
75 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పనిది. ప్రత్యేకించి తెలంగాణ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి సందర్భంలో తెలంగాణ ప్రజలను మోసం చేయటం తప్ప రెండో పని లేదు వీళ్ళు. ఎప్పుడు అధికారం ఇచ్చినా కూడా ప్రజల్ని అన్ని విధాలుగా అటు రాజకీయంగా అటు అస్తిత్వ పరంగా కానీ తెలంగాణ సంపద పరంగా కానీ తెలంగాణ ప్రజల్ని మోసం చేయటము ఉసురు పోసుకోవడం కాంగ్రెస్ తప్ప కాంగ్రెస్ ఇచ్చిన పని లేదు. నిన్న ఇంత ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ 2014లో తెలంగాణ రాష్ట్రం అప్పజెప్పిన రోజు ఏ పరిస్థితుల్లో ఉండే, ఒకవైపు కరెంటు లేక ఒకవైపు తాగునీరు లేక పరిపాలన ఏందో తెలియక ఎటువంటి పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో 72,000 కోట్ల అప్పులతోటి ఇచ్చారు రాష్ట్రాన్ని. కేసీఆర్ గారు ప్రజలకు ఒక గొప్ప విశ్వాసం కలిగించడం కోసము, హైదరాబాద్ మీద ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం కోసము, తెలంగాణ మీద ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం కోసము మిగులు రాష్ట్రం అని చెప్పేసి ముందు చూపుతో అన్న మాట. రవికుమార్ గారు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఈనాడు పెట్టింది. అంటే ముఖ్యమంత్రి మాటల్ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ రకంగా అంటే ప్రజలను కన్విన్స్ అయ్యే విధంగా నిజంగా బోలెడు తప్పులు అప్పుడు చేశారేమో, పుట్టెడు అప్పులు అప్పుడు చేశారేమో అన్నటువంటి ఇంప్రెషన్ ప్రజల్లో కలగడం కోసం ఈనాడు దినపత్రిక ఒక హెడ్లైన్ మనం చూస్తున్నాం, బ్యానర్ ఇది చేసింది. బోలెడు తప్పులు పుట్టెడప్పులు అని. నిజంగా 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం, మా హామీలన్నీ అలాగే పెండింగ్లో ఉన్నాయి, ఇటువంటి హెడ్లైన్స్ పెట్టొచ్చు కదా. అంటే ఇట్లా కాకుండా ప్రజల్లో ఒక రకమైనటువంటి అర్థం చేసుకునే విధంగా లేకపోతే ప్రజల్ని కన్విన్స్ చేయాలన్నటువంటి ఒక ఉత్సాహం ఇక్కడ ఈ హెడ్లైన్లో కనిపిస్తున్నటువంటి చర్చ. అందరూ తెలంగాణ పేరు మీద ముప్పేటగా తెలంగాణ పేరు ఉద్యమ కాలంలో ఏ విధంగానైతే తెలంగాణ పేరు మీద తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేనటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమ కాలంలో ముప్పేట దాడి ఎట్లా చేసిండ్రో, తెలంగాణ వాదాన్ని కించపరచడానికి, బలహీనపరచడానికి, దాన్ని కనుమరుగు చేయడానికి మళ్ళీ గడిచిన సంవత్సర కాలంలో తెలంగాణ మీద ముప్పేట దాడి చేస్తున్నారు. తెలంగాణ మీద ముప్పేట దాడి అంటే కేసీఆర్ గారిని, టిఆర్ఎస్ ని రాజకీయంగా అస్తిత్వం లేకుండా కేసీఆర్ నైతికంగా దెబ్బతీస్తే ఈ తెలంగాణ అస్తిత్వం ఉండదు, తెలంగాణకి ఏముండదు అనేటటువంటిది అందరి దాడి. మీకు ఇవాళ ఈరోజు అప్పులు అని చెప్తున్నారు, ఇవాళ అన్ని లోబడే ఇవాళ మొన్న మన హరీష్ రావు గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా 4,17,000 కోట్లు మాత్రమే అనేది లెక్కలతో సహా చెప్పిండు. చాలా అధికారికంగా సాధికారికంగా చెప్పిండు. అయినా కూడా మళ్ళీ ఇప్పటికీ 7 లక్షలు అని చెప్పి చెప్తున్నారు. మీరు ఆ రోజు చెప్పిండ్రు, ఇవాళ మీకు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు 1,27,00,000 ఉంటే మొత్తం అద్భుతాలు చేసినారు. మీరు ఈ సంవత్సర కాలంలో లక్ష కోట్లు తెచ్చిరు కదా, 1,00,000 కోట్ల అప్పులు తెచ్చిరు కదా, వాటిని ఏం చేసింది చెప్పండి. ఆదాయం వచ్చింది కదా, వాటిని ఏం చేసింది చెప్పండి. నయా పైసా ఒక కొత్త స్కీమ్ లేకుండా, ఒక కొత్త ప్రాజెక్టు లేకుండా ఇవాళ 1,12,000 కోట్ల పాటికి దాదాపు అప్పులు చేసిండ్రు. వాటి లేదు. మీకు కేవలం ప్రజల్ని మోసం చేయటం కోసమే, ప్రజల్ని వంచన చేయడం కోసం ఇవాళ తప్ప మీరు ఇంకేం లేదు. మొన్నటిదానికి ఏం చెప్పారు మరి? సో అదే అంటే మళ్ళీ బీఆర్ఎస్ ని బదనాం చేసే ప్రయత్నం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులు కట్టడం కోసం, ఆ అప్పులకు వడ్డీలు కట్టడం కోసం, ఆ అప్పులు చెల్లించడం కోసం మళ్ళీ మేము అప్పులు చేస్తున్నాం అనేది ఒక కన్వీనియన్స్ గా చెప్పే ఒక ప్రయత్నం జరుగుతుంది. నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లో రాజేష్ గారు మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఏం చెప్పారు, హర్యానా ఎన్నికల్లో ఏం చెప్పారు, 6 గ్యారెంటీలు అమలు చేసినాం, అద్భుతాలు చేసినాం, సేమ్ తెలంగాణ లాగానే మీకు కూడా అవకాశం ఇస్తాం, ఇక్కడ అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి ఆ ఎన్నికల్లో చెప్పారు. మరి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క అనిపోయి చెప్పొచ్చారు కదా, మాట్లాడారు కదా. అంటే ఆ రోజు మీరు ప్రజల్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు ప్రజల్ని మోసం చేయడమే కదా మీరు చేసే పని. ఎందుకు ఇవాళ 6 గంటలు ఇవాళ 1,27,000 కోట్లు ఉంటే అద్భుతాలు చేస్తామన్నా అధికారం అప్పచెప్తే సంవత్సర కాలంలో మీరు ఏం చేయాలో మీరు ఇచ్చిన హామీలు చేయనటువంటి మొఖాలు మీరు ఇంకా మీకు 1,00,000 కోట్ల ఉన్నటువంటి వాటిని ఏం చేసిరో, ఈ సంవత్సర కాలంలో వచ్చిన ఆదాయం ఎంత, అప్పులు ఎంత, దేనికి ఎంత ఖర్చు పెట్టిన మొత్తం గణాంకాలు చెప్పండి. స్వీకరించండి. 7 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 38 గంటల్లో అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ తాళం విశేషిండండి రేవంత్ రెడ్డి. ఎందుకు ఇంత చెప్తా ఉన్నా అంటే ఒక మాట నిన్న అంటే అది పెద్ద ప్రకటన, వాస్తవానికి 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నా చాలా పెద్ద ప్రకటన. సో అటువంటి ప్రకటన ప్రజల్లోకి పంపించాలి పత్రికలు ఎవరైనా కూడా. సో 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం అనేది. కానీ
ప్రజల్ని కన్విన్స్ చేసే విధంగా, ప్రజల్ని ప్రిపేర్ చేసే విధంగా పత్రికల వ్యవహార శైలి ఉందనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు తెలంగాణ ప్రజల వైపు ఉన్నారు, ఎవరు తెలంగాణ ప్రజలను వ్యతిరేకిస్తూ ఉన్నారు, చాప కింద నీరులాగా తెలంగాణ ప్రజల మైండ్లో ఎల్లో జర్నలిజాన్ని ఎవరు పంపిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. గతంలో ఉన్న తెలంగాణ ప్రజలు కాదు రాజేష్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను చాలా చైతన్యం చేశారు, ఉద్యమంతో కూడినటువంటి చైతన్యం చేశారు. అంటే ఏ అంశాల్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పుడు రాస్తున్నటువంటి తప్పుడు రాతలను పట్టుకొని ఇవే నిజం అని చెప్పి విశ్వసించేటువంటి తెలంగాణ ప్రజలు కారు. గా మా హామీలన్నీ అమలు కాకపోవడం నిజమైనది ముఖ్యమంత్రి కామెంట్స్ అనేవి ప్రజల్లో విస్తృతమైన చర్చకు దారితీసినాయి. ఇక 6 గ్యారంటీలకు మంగళం పాడినట్టే, 6 గ్యారంటీలు అటకెక్కినట్టే. రైతు భరోసా మొదలుకొని ఇక అనేక హామీలు ఉన్నాయి. ఆ హామీలన్నీ కూడా ఇక అమలు సాధ్యం కాదు అనేది. దత్తాత్రేయ గారు, కొత్తగా 6 గ్యారంటీల అమలు చేస్తామని హామీ, అవన్నీ కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడం ఒకటైతే, పాత ప్రభుత్వం కొనసాగించినటువంటి పథకాలని తిరిగి మళ్ళీ కొనసాగించే పరిస్థితి కూడా లేకపోవడం. సో ప్రజలు ఎంత నష్టపోతున్నారు వీటన్నిటి దృష్ట్యా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల 2 నష్టాలు జరిగినాయి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి స్కీము ఆగిపోవడం, రెండోది వీళ్ళిచ్చిన 6 గ్యారెంటీలకు ఆశపడితే ఒక్క స్కీము కూడా అమలు కాకపోవడం. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే రాజేష్ గారు, ఉచిత బస్సు మొత్తం అమలు చేస్తున్నా అనుకుంటున్నారు. ఉచిత బస్సులో కూడా కుర్రీలు పెట్టిండు కదా, ఒక్క పల్లె వెలుగుకు తప్ప ఏ ఒక్క బస్సుకు కూడా పర్మిషన్ లేదు. పాపం ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ హామీలు ఇచ్చేటప్పుడేమో అన్ని బస్సుల్లో ఉచితమన్నారు, అక్కడ ఇక్కడ కండిషన్స్ అప్లై చేయలేదు. ఇట్లాగే సేమ్ రైతులకు అన్ని వాటిలకు బోనస్ 500 అన్నట్టే, తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత సన్నాలకు 500 ఇచ్చి సన్నాయి నొక్కులు నొక్కినట్టుగా. సో బస్సుల్లో కూడా ఉచిత బస్సుల్లో కూడా కండిషన్స్ అప్లై, ఇచ్చేసి మిగతా బస్సులు అన్నింటిలోకి నో ఎంట్రీ పెట్టేసిండు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలం నుంచి ఉన్నటువంటి ఆ తోరణం వీటి మార్చేసిండు. ఆర్టీసీ లోగో పైన ఉన్నటువంటి కాకతీయ తోరణం తీసేసిండు, చార్మినార్ని తీసేసిండు. సో ఎంత చారిత్రాత్మకమైనటువంటి తప్పులు చేస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చి. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రీఎంబర్స్మెంట్ ఎక్కడ ఆగలేదు. 2000 కోట్ల రీఎంబర్స్మెంట్ ఆగిపోయింది, 2500 కోట్లు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పెన్షనర్స్ అండి, పాపం వృద్ధులు వికలాంగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ కాలంలో ఏనాడు కూడా వృద్ధులని, వికలాంగులని, ఒంటరి మహిళలని ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. వాళ్ళు అడగకముందే వాళ్ళ ఇంటికి ప్రభుత్వ ఉద్యోగి కంటే ముందే ఆయన చేతుల్లో పెన్షన్ డబ్బులు పడేటి కేసీఆర్ కాలంలో. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత దాదాపుగా 2000 పైచీలకు పెన్షన్ డబ్బులు నొక్కేసిండ్రు. 2 నెలల పెన్షన్ డబ్బులు ఇవ్వలేదండి వీళ్ళు. తర్వాత ఉచితంగా తెలంగాణ తల్లి మనం బతుకమ్మని సంబరంగా చేసుకుంటే, ఈయన తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేయడంతో పాటు తెలంగాణలో మహిళలకు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల్ని కూడా మాయం చేసిండు. వాటి రూపంలో ఒక 1000 కోట్ల బతుకమ్మ చీరల డబ్బులు కాజేసిండు. కేసీఆర్ కిట్టు పక్కకు పోయింది, రైతు బీమా పక్కకు పోయింది. అంటే నేనేమంటున్నానంటే, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపే కంటే ముందు మరి కేసీఆర్ ప్రభుత్వం ఎట్లిచ్చిండు, కేసీఆర్కి ఎంత ఆర్థిక పరిపుష్టి ఉండే, ఎంత నాలెడ్జ్ ఉండే, ఏ అంశాల నుంచి డబ్బులు ఎట్లొస్తాయి, నువ్వేం చేస్తున్నావు, హైదరాబాద్నే కూల్చేస్తేవి. హైదరాబాద్ మనకు బ్రాండ్ అంబాసిడర్లు. అంటే మీరు చెప్పింది మంచి పాయింట్. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయడానికి ఏమో కొత్త బడ్జెట్ కావాలి కావచ్చు, కానీ గత ప్రభుత్వం కొనసాగించినటువంటి పథకాలని యథాతథంగా కొనసాగించాలంటే ఒక ప్లాన్ ఉంటే సరిపోతుంది. మరి ఆ ప్లాన్ సరిగ్గా లేకపోవడమా ఏంటి? నేను ఏమంటున్నా అంటే, వీళ్ళెవ్వరు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మేమిచ్చే హామీలు ఎట్లా అమలు చేయాలా, కేసీఆర్ గారి హామీలను ఎట్లా కొనసాగించాలనేటువంటి ఆలోచనతో రాలేదు రాజేష్ గారు. అధికారంలోకి వస్తామా చూద్దాంలే అని హామీలు ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆర్థిక అంశాల మీద అవగాహన లేక ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడతాడు, వ్యవసాయ శాఖ మంత్రి రైతు రుణమాఫీ మీద ఒక మాట మాట్లాడతారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే 4 స్టేజీల్లో మూసి ప్రక్షాళన పేరు మీద ఒక దగ్గర 40 కోట్లు, ఒక దగ్గర 70 కోట్లు, ఒక దగ్గర 150 కోట్లు. అంటే ఇంత మాట తప్పే విధానాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. నేనేమంటున్నానంటే, హామీలు అమలు చేయకపోవడము అంటే, నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలు, గతంలో కేసీఆర్ గారు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, మాట ఇచ్చే ముందే దాని యొక్క పూర్వ పరాలని తెలుసుకొని ఇవ్వాలా. మాట తప్పితే నువ్వు నాయకుడివి కాదు కదా, తెలంగాణ ప్రజలు చీకొడుతున్నాను. ఇవాళ చీకొట్టే నాయకులు మొదటిగా ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి గారు. సంవత్సర కాలంలో ఏ ఒక్క మంచి పని చేశారు చెప్పండి మీరు? హైదరాబాద్ పేరు మీద కూల్చివేతలు, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు గూడు లేకుండా చేసిన తర్వాత, రైతులకు రుణమాఫీ పేరు మీద 2 ముక్కలు, నిరుద్యోగుల పేరు మీద G.O. 29 తీసుకొచ్చి లాఠీ ఛార్జీలు. నువ్వు ఏ ఒక్క వర్గాన్ని సంతోషపెట్టినావు? ఈ వర్గాలతోనే అధికారంలోకి వచ్చినావు. రవికుమార్ గౌడ్ గారు, 6 గ్యారంటీల విషయంలో ప్రజలు చాలా ఎక్కువగా ఎదురు చూసే గ్యారంటీ రైతు భరోసాకు సంబంధించి, తర్వాత రైతు బీమా, తర్వాత కౌలు రైతు కూడా ఇస్తామన్నారు. సో ఇవన్నీ ఇంతవరకు గైడ్ లైన్స్ అయితే ఇంకా రూపొందించుకోలేదంట. మరి సంక్రాంతికి ఇస్తామంటున్నారు. ఆ సంక్రాంతి కూడా జస్ట్ ఇంకా అంటే ఇంకా 20 డేస్ కూడా హార్డ్లీ అట్లే ఉంది. ఆ 20 డేస్లో గైడ్ లైన్స్ ఎప్పుడు వస్తాయి, ఎవరెవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఏమీ లేకుండా ప్రభుత్వం పథకం గురించి అయితే నిజంగా పట్టించుకుంటుందా, పట్టించుకోవట్లేదా? రైతుల ఆందోళనకి, రైతుల ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్పాలి? రాజేష్ గారు, వీళ్లకు ప్రతి దాని మీద విషం జిమ్మటం తప్ప ఓ మంచి చేయటం రాదు వీళ్ళకు.
ఎందుకు అంటే రైట్ నువ్వు కొత్తది మీరు ఏం చెప్పారు ఆ రోజు కేసీఆర్ గారు బిచ్చం వేసినట్టు సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు ఎకరానికి, మేము 12,000 ఇస్తాము సంవత్సరానికి, కౌలు రైతుకి ఇస్తాము, రైతు కూలీకి ఇస్తాము, ఇవన్నీ బక్వాస్ మాటలు చెప్పిండ్రు. ఇవాళ నిజంగా సరే మీరు కొత్తది చేస్తే కొత్తగా మీరు చేసేటప్పటికల్లా చేయండి, కానీ ఇవాళ ఇవ్వాల్సింది నడుస్తున్నటువంటి దాన్ని ఎందుకు ఆపిరు? ఇప్పటికి 2 సీజన్లు పోయినాయి, 2 సీజన్లో నయా పైసా ఇయ్యలే. వానాకాలం పోయింది, ఇది కూడా పోయింది. దాదాపు జనవరి వచ్చేసింది, జనవరిలో కూడా ఇవ్వకపోతే ఇంకా అయిపోయింది. మీరు మంత్రివర్గ కమిటీ ఉపసంఘం వేసారు, మంత్రివర్గ ఉపసంఘము జూలై 3వ తారీఖు వేసిండ్రు. ఎప్పుడు దీని మీద విధి విధానాలు 15 రోజుల్లో విధి విధానాలు ఇస్తుంది నివేదిక ఇస్తుంది, దాని ఆధారంగా విధి విధానాలు రూపొందించి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పిండ్రు. జూలై 3వ తారీఖు పోయింది, డిసెంబరు 20వ తారీఖు వచ్చేసింది. అంటే 7 నెలలు 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇప్పటికే మళ్ళీ రేపు మీరేదో సంక్రాంతి అంటున్నారు. ఇప్పటికి కూడా ఇట్లానే రైతు రుణమాఫీ కూడా ఎన్ని వాయిదాలు పెట్టారు? 100 రోజులు అన్నారు, ఆగస్టు 15 అన్నారు, నెల రోజులు అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు, అయిపోయింది. ఇప్పటి దిక్కు దివాన లేదు, సగం మందికి ఇప్పటికి కాలే. అట్లనే రైతు భరోసా కూడా మీరు రైట్ చేసేటప్పుడు కొత్త విధానాలు రూపొందించేటప్పుడు రూపొందించండి. ఇవాళ కొనసాగుతున్నటువంటి నిర్విఘ్నంగా గడచిన 8.5 ఏళ్లుగా 9 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి రైతు బంధుని మీరు ఎందుకు ఆపి? అంటే కొత్త విధానం రూపొందించుకునే వరకు పాత విధానం ఖచ్చితంగా కొనసాగించాలి, అది ఏ పథకమైనా కానివ్వండి. మళ్ళీ అప్పటికి ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు ఏదో వీళ్ళు రెడీ అవుతున్నారు కాబట్టి ప్రజలు మోసం చేయడానికి. ఎందుకంటే మీరు చూడండి, మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడే మళ్ళీ అటు ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు ఇది అని ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు, తెలంగాణలోని 33 కోట్ల దేవతరమైన నిన్న రుణమాఫీ విషయంలో రవికుమార్ గౌడ్ గారు నిన్న రుణమాఫీ విషయంలో మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్ట్రైట్ గా సవాల్ చేశారు. ఏ ఊరికైనా వెళ్దాం, సీఎం సొంత గ్రామం సహా 100% రుణమాఫీ జరిగినట్టు తెలిస్తే ఏకంగా నేను రాజకీయ సన్యాసం చేసుకుంటా, రాజీనామా చేసేస్తా. ఇది అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి సవాల్, ఏదో ప్రెస్ మీట్ లోనో మీడియా సమావేశం ఇచ్చింది కాదు, అసెంబ్లీ సాక్షిగా చేసిన సవాల్ ఇది. స్వీకరిస్తారా కాంగ్రెస్? అవునా, అసెంబ్లీ సాక్షిగా అక్కడే వెంటనే ముఖ్యమంత్రి గారు పచ్చబోదు అబద్ధాలు విషం కక్కుతుంటే వెంటనే రేవంత్ మన కేటీఆర్ గారు వెంటనే ఇప్పుడు మీరు అన్నీ వద్దు, ఇవన్నీ మీ కొండారెడ్డి పెళ్లి పోదామా, లేకపోతే కొడంగల్కి పోదామా, ఇంకెక్కడికి పోదామా చెప్పండి, సిరిసిల్లకు పోదామా, ఎక్కడికి పోదామా చెప్పండి, ఏ ఒక్క ఊర్లో మీరు చెప్పినటువంటి రైతు రుణమాఫీ అమలైందో పూర్తిగా అక్కడే తెలుస్తాం. ఒకవేళ మీరు నిజంగా 100% మీరు చెప్పినట్టు రుణమాఫీ నీ కొండారెడ్డి పెళ్ళైనా, కొడంగల్ అయినా, సిరిసిల్లైనా నేను ఇక్కడే చెప్పండి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిపోతానని చెప్పిండు. మీకు దమ్ముంటే ఎందుకు ఆ పని ఎందుకు స్వీకరించలేదు? ఇవాళ ఆ పని చేయండి. ఎందుకంటే మీరు చేసేది మోసము, మీరు చేసేది పచ్చి అబద్ధము, కేవలం తెలంగాణ మీద విషం కక్కడం తప్ప మీరు చేస్తున్నది ఏం లేదని మీకు తెలుసు. కాబట్టే ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రజలు కొత్త పద్ధతుల్లో మోసం చేస్తున్నారు, పచ్చి అబద్ధాలు. అందుకే కదా మీరు 55 కోట్ల దగ్గర పట్టుకున్నటువంటి వాళ్ళు మొన్న ఏం సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజల్ని ఏం ఉద్ధరించినని 500 కోట్లు పెట్టి పబ్లిసిటీ కోసం ఉత్సవాలు చేసారు, సంవత్సర ఉత్సవాలు. ఇవాళ మొత్తం మీరు చేయటం మోసమే. నయా పైసా మంచిగా సాఫీగా సాగుతున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలన చేయడం చేతగాక మోసాలు, అడుగడుగున మోసాలు, పచ్చి అబద్ధాలతోటే ఇవాళ కాలం వెళ్ళదీసి ఏదన్నా కరెక్ట్ గా పీకల మీదకి రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రవికుమార్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. టిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టేది ఏం లేదు. రాజేష్ గారు, అంటే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మూసీ డిఆర్పి మీద క్లారిటీ లేదు, కానీ డిఆర్పి లేకుండానే ప్రపంచ బ్యాంకు 4,000 కోట్లు అప్పు అడుగుతారు డిపిఆర్. ఇవాళ దీని విషయంలో ఏది రైతు బంధుకు మార్గదర్శకాలు లేవంట. సంవత్సర కాలం ఏం చేసిండ్రండి వీళ్ళు? రైతుల పేరు మీద నాటకాలు ఆడడం తప్ప. ఇంకోటి ఏంటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏ రోజు కూడా అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇది ఆరోగ్యశ్రీ ఇచ్చిందో మనం ఆరోగ్యశ్రీని పేరు మార్చలేదు, ఆరోగ్యశ్రీని ఆపేయలేదండి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా మనం ఎక్కడ కూడా పేరు మార్చలేదు, ఆపేయలేదు. మీరు అధికారంలోకి రావడమే మంచి పథకం కాబట్టి మంచి పథకాలను అప్రిషియేట్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూటమి వాళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను కంటిన్యూ చేస్తున్నారు. నీకెందుకు కళ్ళల్లో ఇంత ఆవేశం పడతా ఉన్నావు, మన్ను పడతా ఉందని చెప్పి ప్రజలు తిట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చినటువంటి మంచి పథకాలు మామూలు పథకాలు కాదండి, దేశానికి ఆదర్శమైంది రైతు బంధు.
ఆ రైతు బంధునే కదా ఇవాళ బీజేపీ పార్టీ కాపీ కొట్టి కిసాన్ అనేటువంటి పథకాన్ని పెట్టి వాళ్ళ రైతులకు కిసాన్ పథకం ఇస్తా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ కూడా రైతు బంధుని ఫాలో అవుతుంది కేసీఆర్ గారిని తీసుకొని. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ భగీరథ దేశం మొత్తం కాపీ కొట్టింది. హర్ ఘర్ జల్ పథకం ప్రవేశపెట్టిండ్రు. నువ్వు ఎందుకు ఇంత కక్ష సాధిస్తున్నావు? ఇవాళ ఉచితంగా ఉన్నటువంటి విద్యుత్తును వాళ్ళు 7 గంటలు కూడా ఇవ్వలేకపోతే కేసీఆర్ గారు 24 గంటలు ఇచ్చి నిరూపించుకున్నాడు కదా. ఇవి కరెంటు కష్టాలు వస్తాయి, వాటర్ యుద్ధాలు వస్తాయి అని చెప్పి అసెంబ్లీలో మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు చేసిన ప్రసంగాలన్నీ తప్పు అని ఒక దిశానిర్దేశం ఉన్న నాయకుడు, ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు, తెలంగాణ ప్రజల మీద కమిట్మెంట్ ఉన్న నాయకుడు చేస్తే కళ్ళకు కనిపించింది కదా. ఇవాళ కేవలం 10 సంవత్సరాల్లో 60 సంవత్సరాల అభివృద్ధిని మేము కళ్ళారా చూసినాం. అంటే 60 సంవత్సరాలు మేము అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం మీతో కలిసి ఉండడం వల్లనే, మీ కుట్రల కుతంత్రాల వల్లనే కదా మేము ఇంత నష్టపోయినాం. కేవలం 10 సంవత్సరాలు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ఒక తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉన్న నాయకుడు చేతుల్లో 10 సంవత్సరాలు ఉంటేనే హైదరాబాద్ అద్భుతమైన నగరంగా వెలిసిల్లింది కదా. ఎన్ని సంస్థలు తీసుకొచ్చిండండి కేటీఆర్? 350 పైచిలకు జాతీయ అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి ఇక్కడ 9 లక్షల పైచిలకు ఐటీ ఉద్యోగాలను సృష్టించి దేశంలో తెలంగాణ ఎక్కడా కూడా తలదించుకోవద్దు, తలెత్తుకొని ఉండాలి నా తెలంగాణ అని చెప్పేసి వీళ్ళు 24 గంటలు కష్టపడి తెలంగాణని అభివృద్ధి చేస్తే ఇవాళ ఫార్మా ఈ కంపెనీ పేరు మీద, రేస్ కంపెనీల పేరు మీద అవినీతి జరిగింది అంటాడు. తెల్లమైపోయింది. కేటీఆర్ గారు నిండు అసెంబ్లీలో చర్చిద్దాం రా అన్నాడు. దాంతోపాటు ప్రెస్ మీట్ పెట్టి బహాటంగా చెప్పేసిండు. ఎంతమంది జాతీయ అంతర్జాతీయ స్థాయి నాయకులు వచ్చి దాన్ని అప్రిషియేట్ చేసిండ్రు. ఏ రాష్ట్రానికి దక్కని గొప్ప ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రానికి దక్కి తెలంగాణ చిత్రపటాన్ని, హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మీరు వాళ్ళ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని మొత్తం కూడా పల్లమని గుల్చేసి పడేసారు. తెలంగాణ ప్రజలను ఎంత గోసపుచ్చుతున్నారంటే ఒక్క రంగంలో కాదండి. వాళ్ళ పిల్లల ఆత్మహత్యలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. స్కూళ్ళల్లో కాలేజీలలో చదివే పిల్లలు 100 సంవత్సరాల భవిష్యత్తు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక హీరో మీద అవాకులు చివాకులు పిలిచిరు కదా, ఇవాళ ఈయన మీద ఎన్ని కేసులు పెట్టాలండి? మరి ఎంతమంది ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా మంత్రి ఉంది సీతక్క, ఒక గిరిజన బిడ్డ. మరి గిరిజన పిల్లల పిట్టలాగా రాలిపోతుంటే సీతక్క ఎక్కడ దాక్కున్నావు నువ్వు ఎందుకు ఆ బిడ్డ ఒక్కసారైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిండ్రా అండి? శైలజ ఇంటికి ఎందుకు పోలేదు? నిన్న లేక మొన్న ఒక అమ్మాయి ఆదిలాబాద్లో కొమరంభీం జిల్లాలో మళ్ళా అస్వస్థకు గురై కడుపు నొప్పితో చనిపోతే మీరు పెట్టే విషాహారం వల్ల వీళ్ళది ఒకటి ఏం జరుగుతుందంటే రాజేష్ గారు, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలకు పెద్దపీట వేయడం కోసం కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి గురుకులాలను మొత్తం కూడా చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకొని విశ్వవ్యాప్తం చేసిరండి. గురుకులాల్లో చదివిన ప్రతి విద్యార్థి మెడిసిన్ సంపాదించండు, ఇంజనీరింగ్ సంపాదించండు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డీలు చేస్తూ ఉన్నారు, అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు. దానికోసం పోటీ పడేవాళ్ళు, గురుకులాల్లో అడ్మిషన్ల కోసం ఆఫీసర్ల చుట్టూ తిరిగి అడిగేవాళ్ళు. ఇవాళ గురుకులాల విద్యార్థులు ఇంతమంది పిట్టలాగా చచ్చిపోతే నీ మీద ఎన్ని కేసులు పెట్టాలా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? ఎందుకు నీకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద ఇంత చిన్న చూపు ఎందుకు నీకు? నాకు అర్థమైతలేదు. ఇక ప్రజా సమస్యలపైన చర్చిద్దామంటే ప్రభుత్వం పారిపోయింది, అసెంబ్లీ నిరవధిక వాయిదా వేసి పారిపోయింది. మొత్తం ఎన్ని అబద్ధాలు చెప్పాలో చెప్పేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీ నిరవధిక వాయిదా వేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటుగా నిన్న అల్లు అర్జున్ విషయంలో స్పందించావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్ నీ అన్నదమ్ములపైన ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణించడం బాధాకరమే. కొండారెడ్డిపల్లిలో నీ తమ్ముళ్ల వేధింపులతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, కేసు నమోదు చేయలేదు. వాంకడి హాస్టల్లో ఒక గిరిజన విద్యార్థి శైలజ విషాహారం తిని చావు బతుకుల మధ్య నిమ్స్లో పోరాడి మరణించింది. నీకు కానీ నీ మంత్రులకు కానీ పరామర్శించే తీరిక లేదా? మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి పరామర్శించేందుకు వెళ్తుంటే అర్ధరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గం కాదా అంటూ ఫైర్ అయ్యారు. రైట్, రవికుమార్ గౌడ్ గారు, సో అల్లు అర్జున్ విషయంలో అంతా స్పందించిన ముఖ్యమంత్రి మరి సొంత తమ్ముళ్లపైన ఎందుకు ఎఫ్ఐఆర్ చేయించలేదు అనేది మాజీ మంత్రి హరీష్ రావు వేస్తున్న ప్రశ్న. ఇంకా విద్యార్థుల మరణాలకు కారకులు ఎవరు, మరి వాళ్ళను ఏ రకంగా శిక్షిస్తున్నావంటూ ఆయన ప్రశ్నించారు. నిన్న రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఆయన భజన బృందము మాట్లాడింది ఎట్లా ఉందంటే, చాలా సమాజోద్ధారకులు తెలంగాణ అంటే వాళ్ళకి ఎనలేని ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడింది. సమాజం అంటే, ప్రజలు అంటే పాపం ఇంకా లేదు. ఎవరు మీరు ఇయ్యాల ఎవరు కొమ్ము కాసి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టాలని చూస్తున్నారో మాట్లాడుతున్నారో మీ దేశ ప్రతి పని విని ఎవరి ప్రయోజనాల కోసమో తెలుసు. తెలంగాణ సాఫీగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బలిపెట్టి వాళ్ళ ఉసురు తీసే పని చేస్తున్నారు. తెలంగాణ ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ గారు హరీష్ రావు గారు నాయకత్వంలో మేమందరం కూడా శక్తివంతంగా వీళ్ళ కుట్రలకు కుతంత్రాన్ని తిప్పి కొడుతున్నాం. చాలా స్పష్టంగా మీరు అడిగిన దానికి అల్లు అర్జున్ అంటే మాకేం ప్రేమ లేదు. అక్కడ బరాబర్గా అక్కడ చనిపోయినటువంటి ఆడబిడ్డ వాళ్ళంటే కూడా ఒక ప్రజల పట్ల ప్రజల కోసం కన్సర్న్తో చనిపోతున్నాం. మీరు అంత ప్రేమ ఆ చనిపోయిన సినిమా దగ్గర చనిపోయినటువంటి ఒక మహిళ, అది ఒక సంఘటన, అది ఎవరు కూడా బాధనే ఉంటుంది. అంత ఒలకబోస్తున్నటువంటి ప్రేమ ఇవాళ మీ పేర్లు రాసి
మీ పేర్లు రాసి హైదరాబాదితులు మూసీ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, దానికి ఏం సమాధానం చెప్తారు? నీ ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు పోలే? నువ్వెందుకు సమాధానం చెప్పలే? నీ మంత్రులు ఎందుకు పోలే? సిగ్గు లేదు మాట్లాడటానికి. ఇవాళ స్వయంగా మూసీ బాధితులట్లయితే నీ సొంత ఊర్లో కొండారెడ్డిపల్లెలో మాజీ సర్పంచి స్వయంగా మీ పేరు మీద మరణ వాంగ్మూలం రాసి చనిపోయిండు. నీ అన్నదమ్ముల పేర్లు మీ పేర్లు రాసి ఎందుకు మీ అన్న పేరు మీద మీ సోదరుల పేరు మీద మీ పేరు మీద కేసు బుక్ చేయలే? లగచర్లలో బాధితులు 37 రోజులు జైల్లో అనుభవించరు క్షోభ. ఇంకా ఇప్పటికి 49 మంది విద్యార్థులు, గురుకుల విద్యార్థులు చచ్చిపోయారు మీ నిర్లక్ష్యం వల్ల. ఈ సంవత్సర కాలంలో మొట్టమొదట మీరు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలల్లోనే భువనగిరిలో 2 చిన్నారులు గురుకుల పాఠశాలలో చచ్చిపోయినరు. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేవారి మీద? ఎందుకు రైట్ రవికుమార్ గారు, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత నిన్న అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన తర్వాత సరే నిజంగా విచారం వ్యక్తం చేస్తున్నారు, అది కావాలని జరిగిన సంఘటన కాదనేది అందరికీ అర్థమవుతుంది. సరే అక్కడ హీరో కాబట్టి ఆ 1000 మంది రావడం, కొంచెం ఆయన కూడా క్రేజ్ రావడం, అంటే బయటికి వచ్చే అభివాదం అది జరిగింది. అది నిజంగా ఆయన చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా బెయిల్ వచ్చిన విధానాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా తప్పుపట్టినారు. అంటే వెళ్ళడం ఏమంటే బెయిల్ తీసుకొచ్చుకున్నారంటూ బెయిల్ విధానాన్ని కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి పైన కూడా చాలా విమర్శ వ్యక్తం అవుతుంది. ఈయన ఒక ఎమ్మెల్సీకి లంచం ఇస్తూ దొరికిపోయి జైల్లో ఉండి జైలు నుంచి బయటకు వచ్చినాక బయట జైలు దగ్గర ఎందుకు చేతులు ఊపుకుంటూ వచ్చిండు? ఎందుకు ర్యాలీ తీసుకొచ్చి జనాన్ని ఉద్ధరించడానికి జైలు పోయినా నువ్వు రేవంత్ రెడ్డి గారు? ఒక అవినీతి ఒక దొంగతనం చేస్తూ దొరికిపోయినటువంటి వాడు. ఇవాళ అల్లు అర్జున్ విషయంలో కానీ ఆ సంఘటన ఎవరికైనా విచారకరం, బాధ సంఘటన. కేటీఆర్ గారు మాట్లాడింది ఏంది? అది మీరు నీ పేరు మీద ఇంతమంది మీరు ఇది చేస్తుంటే ఎవరి మీద చర్య తీసుకోలేదు. ఆ సంఘటనకు సంబంధం లేనటువంటి సీన్ ఉంది. ఆయన రావడం కారణంగా చూపిస్తున్నారు. ఎవరు ఆ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు ఎవరు చూసుకోవాలి? ఆ సంధ్య థియేటర్ యాజమాన్యం లెటర్ ఇచ్చింది కదా స్థానిక పోలీసులకు, ఆ ఏర్పాట్లు చేయాలి కదా. చేయకుండా వదిలేసి అక్కడ సంఘటన జరిగిన తర్వాత మీ కుచిత బుద్ధి చూపించి ఆ సినిమా హీరోని, సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే పని చేసిండు. ఎందుకు అంటే ఇవాళ మీరు ఎవరి ప్రయోజనాల కోసమో హైదరాబాద్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ దెబ్బతీయాలని చూస్తున్నారో తెలంగాణ సగటు సమాజం, పౌర సమాజం గ్రహించింది, అర్థం చేస్తుంది. మీరు ఇవాళ హైదరాబాద్ లో మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తలేదు. తెలంగాణ పరిపాలన అస్తవ్యస్తం చేసి తెలంగాణ ప్రజలని దెబ్బతీసి ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఎవరి ప్రయోజనాల కోసం చివరిగా మళ్ళీ మీతో మాట్లాడుతాను రవికుమార్ గౌడ్ గారు. చివరిగా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది వాళ్ళ సమాజం. ఇప్పుడు యాక్చువల్ గా అల్లు అర్జున్ గారు అదైతే సంధ్యా థియేటర్ సంఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ వ్యక్తం చేసేట్టు, పోయిన ప్రాణం అయితే తీసుకురాలేడు కాబట్టి కుటుంబానికి చేదోడుగా వాదులుగా ఉండడం కోసం తన వంతుగా 25 లక్షల రూపాయలు ప్రకటించాడు. ప్రభుత్వం ఎప్పుడు స్పందించిందండి? తను రియాక్ట్ అయిన తర్వాత, తను సారీ చెప్పిన తర్వాత, తను చింతించిన తర్వాత ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, అసలు నిజంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా విపత్కర సమయాలు వచ్చినప్పుడు, ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు, మొన్న ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ప్రతి సినిమా హీరో వాళ్ళకు తోచినంత సాయం చేసి ప్రభుత్వానికి, 2 ప్రభుత్వాలకు, అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకు వాళ్ళు 2 కళ్ళలాగా చూసుకుంటూ, హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ ఉందంటే హైదరాబాద్కు ఒక గొప్ప పేరే కదండి. మద్రాసులో ఉన్న సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్కు తీసుకురాగలుగుతున్నాం. హైదరాబాద్ ఉన్న సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పంపించాలనుకుంటున్నారో నాకు అర్థమైతలేదు. ఒకవేళ దీని వెనకాల రేవంత్ రెడ్డితో ఎవరైనా ఇలా చేపిస్తున్నారేమో అనేటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయని తెలంగాణ ప్రజలు అంటా ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పడగొట్టడం కోసం హైదరాబాద్లో కూల్చివేతలు స్టార్ట్ చేసినాం, హైదరాబాద్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ స్కూళ్లను, కాలేజీలను నిర్వీర్యం చేయడం కోసం రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లల్ని చంపేపిస్తున్నాం విషాహారం పెట్టేసి. ఇవాళ సినిమా ఇండస్ట్రీతోని అంతో ఎంతో ఒక పాన్ ఇండియా ఐకాన్ స్టార్ తన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నావు. అంతర్జాతీయ మీడియాలనేమో నాకు రిలేటివ్ అవుతారని చెప్పుకుంటావు, ఇక్కడికి వచ్చేసి నిండా అసెంబ్లీలో ఆయనకు వచ్చిన పేరు ప్రతిష్టల మొత్తాన్ని దిగజారుస్తావు. దీని వెనకాల ఎవరైనా నీతో చేపిస్తున్నారా, లేకపోతే నువ్వే స్వయంగా మాట్లాడుతున్నావా అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ ప్రజలున్నారు. ఒకటి మాత్రం నిజమండి, తెలంగాణ రాష్ట్రంలో సరే ఇప్పుడు ఆ అమ్మాయి అంటే దానికి యాడ్ ముఖ్యమంత్రి మాట్లాడిన విధానం కూడా అల్లు అర్జున్ పట్ల, ఆయన కాలు ఇరిగిందా, ఆయన చెయ్యి ఇరిగిందా, కన్ను పోయిందా, అంటే ఈ టైప్ ఆఫ్ మాట్లాడడంతో ఇండస్ట్రీలో కూడా చాలా మంది జరుగుతున్న చర్చ ఇది. ఇట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొత్తం నేనేదో ప్రపంచాన్ని ఉద్ధరించినట్టుగా ఆమె మహారాష్ట్ర పోయి, హర్యానా పోయి చేతులు ఊపి దండాలు పెట్టి దాక్షిణం చేసి ప్రచారాలు చేసుకొని వస్తాం.
ఆయన ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఒక పాన్ ఇండియా స్టార్ లాగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను చొరగొన్న వ్యక్తి తన తొలి రోజు సినిమాకి వచ్చి చేతులు ఊపుకుంటూ వెళ్తే దాన్ని అవమానంగా ఎట్లా మాట్లాడుతున్నట్టే సినిమా ఇండస్ట్రీలో అది మినిమం కట్టసి. ఎవరైనా ఒక హీరో 12 గంటలు జైల్లో ఉండొస్తే అది అతని వల్ల జరిగిన తప్ప, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్ప ఏదో తేల్చకుండా నేను ఆయనని అరెస్టు చేయించను. అరెస్టు చేయడంతో పాటు జైలుకు పంపించను. 12 గంటలు జైల్లో నిరీక్షింపజేసినాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులు, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు వెళ్ళి కలిసి అంటే ధైర్యం చెప్పడానికి వెళ్తే మానసికంగా ఎంత క్షోభానుభవిస్తున్నాడో కలిసి ఊరటనిద్దామని పోతే అబాసు పాలు చేస్తూ ఆయనని చేతిరిగిందా, కాలిరిగిందా, అసలు పరామర్శించాల్సింది వాళ్ళని కదా. మీరెప్పుడు పరామర్శించిండండి? మరి రేవంత్ కుటుంబాన్ని మీరెప్పుడు పరామర్శించారు? నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కోమటిరెడ్డి గారు పోయి ఏదో ఉచిత సందేశం, ఉచిత సలహాలు ఇచ్చి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ రాజేష్ గారు ఎంత బాధాకరమేనంటే 60 మంది పిల్లలు పిట్టల్లాగా రాలిపోయారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా పరామర్శించారండి? 90 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. ఏ ఒక్క కుటుంబాలైనా రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వ పెద్దలు కానీ పరామర్శించారని? 600 మంది రైతులు చనిపోయిండండి సంవత్సర కాలంలో. ఏ ఒక్క కుటుంబాలైనా పరామర్శించారా? పోనీ కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమా అయినా ఇచ్చావా? నేనేమంటున్నా అంటే 29 మంది నేతన్నలు పిట్టల్లాగా రాలిపోయి నీ మీద లేఖ రాసి చచ్చిపోతే ఏ ఒక్క నేతన్న కుటుంబాన్ని పరామర్శించావా? మరి ఇంతమంది చనిపోయారు నీ పరిపాలన వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల. నీ మీద ఎన్ని కేసులు పెట్టాలా? నువ్వు ఎన్ని రోజులు జైల్లో ఉండాలా? నీకు అసలు నిజంగానే నైతిక హక్కు లేదు రాజేష్ గారు. ఆయనకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు లేదు అంటా ఉన్నా. ఇంతమంది చావులకు కారణమయ్యారు కాబట్టి. రైట్. ఎస్ రవికుమార్ గారు, సో నిజంగా అంటే అల్లు అర్జున్ ఎవరు సపోర్ట్ చేయడం అని కాదు కానీ నిజంగా అని విచారం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మాటికి యాక్సిడెంటే అది, అదేదో ముందు ప్లాన్ కాదు, లేకపోతే అల్లు అర్జున్ వల్ల చనిపోవడం కాదు. నిజంగా సరే అది ఒక దురదృష్టకర ఘటన. బట్ ఒక యావత్ ఇండస్ట్రీ ఆత్మరక్షణలో పడే విధంగా యావత్ ఇండస్ట్రీ ఏంటి, మా ఫ్యూచర్ ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, మా ఫర్దర్గా ఎట్లా ఉండాలనేది ఒక కన్ఫ్యూజన్లో, గందరగోళంలో ఒక పెద్ద పరిశ్రమను ఆ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నటువంటి ఒక చర్చ సాగుతున్నారు ఇండస్ట్రీలో కావచ్చు, ఒక రకమైనటువంటి వర్గాల్లో కావచ్చు. కంక్లూడింగ్ రాజేష్ గారు, నేను ఒక తెలంగాణ ఉద్యమంలో 20 ఏళ్లుగా నిలబడి తనలాడినటువంటి వాడికి నాకు వాళ్ళు అనిపిస్తుందంటే, ఇప్పుడైతే ఆ రోజు 2014 బిల్లు పాస్ అయ్యే టైంలో ఏం జరిగిందో మాలాంటి వాళ్ళము ఏం ఆందోళన చెందినమో సరిగ్గా అదే జరుగుతున్నది. తెలంగాణని రావద్దనుకున్నారు, రావటాన్ని చివరి క్షణం వరకు ఆపిరు. వీళ్ళంతా ఆపిటోళ్ళకి వీళ్ళు ఒత్తాసు పలికినటువంటి వాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత అనివార్యంగా వచ్చిన తర్వాత ఇది విఫల రాష్ట్రంగా, విఫల తెలంగాణగా మిగలాలని వీళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళు. పొరపాటున ఇవాళ వీళ్ళ చేతికి అధికారం వచ్చేసరికి ఏమైందంటే, ఎట్లా తెలంగాణ రాకుండా అడ్డుకోలేకపోయినాము. ఇవాళ వచ్చిన తెలంగాణ దేశంలో గొప్పగా కేసీఆర్ 9.5 ఏళ్ళు అన్ని రంగాల్లో తెలంగాణ తలమానికంగా నెంబర్ 1 అగ్రస్థానంలో నిలబెట్టిండు మాకు. కాబట్టి ఇక మేము ఇవాళ వచ్చిన ఈ తెలంగాణని విచ్ఛిన్నం చేయాలి, విఫల రాష్ట్రంగా మిగలాలి. ఇక్కడ బిచ్చపు పేదరికం ఇక్కడ మళ్ళీ సేమ్ గతంలో వీళ్ళకు అధికారం వచ్చిన తర్వాత, అధికారం వచ్చినప్పుడు గడిచిన నెలలో 70s ఎస్సీలు, బీసీలు బిచ్చపోళ్ల లెక్క వీళ్ళ దగ్గర మోకరిల్లి చేతులు దండం పెట్టాడు. కొన్ని మంచినీళ్ళ కోసం, హాస్పిటళ్ల కోసం, చదువుల కోసం, భూమ కోసము వెట్టి బానిసల్లా ఎటువంటి భూస్వామ్య పెత్తందారి వ్యవస్థను నడిపించారో ఈ పుణ్యాత్ములు మళ్ళీ తెలంగాణను అటువైపే తీసుకుపోతున్నారు బరాబర్గా. అందుకోసం ఇవాళ తెలంగాణ అనేది అన్ని విధాలుగా విఫల రాష్ట్రంగా ఉండాలి, బీదరికంగా ఉండాలి, దేనికి లేనటువంటి. అందుకోసమే ముఖ్యంగా ఇవాళ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా సినిమా ఇండస్ట్రీని బెదరగొట్టి హైదరాబాద్లో లేకుండా చేసేటటువంటి ఒక కుట్ర. బట్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ వల్ల అఫ్ కోర్స్ హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ అనేది ఆ ఇండస్ట్రీ పెంచుతుంది. ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద హీరోలు హైదరాబాద్లో ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, తర్వాత రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఇలా హైదరాబాద్ ఉండడం వల్ల అఫ్ కోర్స్ అంటే ఒక రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్కి వాళ్ళ ఇమేజ్ కూడా తోడవుతుంది సహజంగానే. ఇండస్ట్రీతో ఉపాధి కూడా దొరుకుతుంది. చాలా మంది అసంఘటిత కార్మికులు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంటారు. రైట్. కంక్లూడింగ్ వన్ వర్డ్ క్లోజ్ చేద్దాం. రవికుమార్ కూడా కంక్లూడ్ చెప్పండి. రవికుమార్ గౌడ్ గారు కంక్లూడ్ చేయండి. మనం క్లోజ్ చేద్దాం. జస్ట్ 1 minute కంక్లూడ్ చేయండి. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడము. ఇప్పటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక చాలా 10 ఏళ్లలో ఆ చాలా దీర్ఘకాలికంగా దార్శనికతతో పనిచేసింది. ఈయన వచ్చిందంటే ఏదైతే ఆ రోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు
ముందు చూపుతో తెలంగాణ అగ్రగామిగా తీసుకుపోయినా దాన్ని కుట్రపూరితంగా వాటన్నిటిని ఈయన విచ్ఛిన్నం చేసే పని చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణని ఒక విఫల రాష్ట్రంగా మార్చేటటువంటిది ఏది లోపాయికారికతో పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు దీన్ని గ్రహించిండ్రు. టీఆర్ఎస్ పార్టీ దీన్ని వదిలిపెట్టాము. ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామండి. ఇవాళ విఫల రాష్ట్రంగా మారుస్తామంటే చూస్తూ ఊరుకుంటామా? బారాబారుగా ఇక్కడ జరిగే కుట్రలు కుతంత్రాలను కూడా ఖచ్చితంగా విచ్ఛిన్నం చేస్తాం. విచ్ఛిన్నం చేయడమే కాదు, తెలంగాణను సగర్వంగా నిలబెడతాం. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మార్గనిర్దేశకత్వంలో ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనికి ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని కానీ లేకపోతే తెలంగాణ అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో కూడా వీళ్ళు చేసే కుట్రలని ఖచ్చితంగా బరాబరుగా ఎండగట్టి రాజీ లేని పోరాటం చేసి ప్రజాక్షేత్రంలో వీళ్ళ పట్ల ప్రజలకు విడమర్చి చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎల్చాల దత్తాత్రేయ గారు. ఎస్, ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.